ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చైర్మన్ హరి గారు వచ్చి పుత్తూరు మున్సిపాలిటీకి సంబంధించి పుత్తూరు చైర్మన్ హరి గారు వచ్చి ఇక్కడ నేను చెప్పేదన్నీ అవాస్తవాలు, వాళ్ళు ఎటువంటి డబ్బులు భువనేశ్వరి గారు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు, మేడం గారికి 40 లక్షలు ఇవ్వలేదు అని చెప్పి టీడీపీ వాళ్ళతో కుమ్మక్క అయిపోయి ఆమె ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంది అని చెప్పారు. మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఉన్నామన్న పార్టీలో టీడీపీ వాళ్ళతో కుమ్మక్కయి నేనైతే చెప్పలేదు. మీ మీద నేను కనీసం ఒక మాట అంటూ కూడా నేను మాట్లాడలేదు, కానీ ఇప్పుడు కూడా మాట్లాడదలుచుకోలేదు. మీరు ఇచ్చింది అవాస్తవం అంటున్నారు కదా, నేను అన్నీ నిరూపించుకున్నాను, నేను సాక్ష్యాధారాలతో ఎత్తి పెట్టినాను కదా. మీరేదైనా నేను కుమ్మక్క అయినట్టు ఎవరితోనా కలిసినట్టు మీరేదైనా సాక్ష్యాధారాలు ఉంటే పెట్టి మాట్లాడండి, తర్వాత నేను దానికి సమాధానం చెప్తాను. నా దగ్గర డబ్బులు తీసుకుని వీడియో పెట్టాను, మా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకొని అతను అన్న తీసుకున్నానని చెప్పింది కూడా సాక్ష్యాధారాలతో సహా రుజువులు చేసి పెట్టి మీకు చూపించాను. అదేదైనా ఉంటే నాకు చెప్పండి, నేను మాట్లాడతాను మీతో. ఇంకోటి సత్య అనే అతను, నేను వ్యాపారం నిమిత్తం ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నాను, నేనైతే అప్పు కోసం కాదు, పదవి కోసం ఇయ్యలేదు అనేసి అని అన్నాడు. మీ సమక్షంలోనే నేను అతను చెప్పించినాను, మీ మీడియా సమక్షంలోనే అతను కాల్ రికార్డు ఉందన్న, ఆ సాక్ష్యం కూడా మీకు నేను ఇస్తాను. చూడండి, 40 లక్షలకు ఇచ్చినావు, నాకేం సంబంధం ఉంది, వాళ్ళకి కదా నువ్వు ఇచ్చినావు డబ్బులు, నువ్వు ఇచ్చినావు, నేను తీసుకుపోయి ఇచ్చినాను, మధ్యలో నన్ను అడిగితే నాకెందుకు ఫోన్ చేస్తారని చెప్పి ఆడియో రికార్డు కూడా మీకు ఇస్తాను. నేను ఇప్పుడు వినండి, సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానన్న. నేను అతను ఏదో నోటు మాటలు చెప్పి ఇక్కడ వచ్చి నిజాలని అబద్ధాలని చెప్తే మాత్రం నేనైతే ఒప్పుకోదలుచుకోలేదు. సాక్ష్యాలు చూపించమని చెప్పండి. అటు కూడా ఇంకోటి, నేను ఇంటికి పోయినాక ప్రెస్ మీట్ పెట్టేసి ఇంటికి పోయిన తర్వాత నువ్వు ఎందుకు పోయినావు ప్రెస్ మీట్కి? మేము ఇచ్చేసి ఉంటాం కదా డబ్బులు అంటే, అక్కడ నువ్వు కుమారస్వామి దగ్గరికి ఇప్పుడు నువ్వు కుమారస్వామి రెడ్డికి తీసుకొని నేనే తీసుకున్నాను కదా అని అన్నా మాట్లాడాలి కదా. అతను కుమారస్వామి రెడ్డి దగ్గర కాదు కదా, నువ్వు డబ్బులు నేనేం కదా తీసుకున్నాను, నువ్వెందుకని వాళ్ళ వ్యాపార నిమిత్తం ఎత్తుకున్నాను కదా అని వాళ్ళ పేరన్నా నా దగ్గర ప్రస్తావించున్నాను కదా. నువ్వు ఆ విషయం ఎందుకు చెప్పడం లేదు? ఇప్పుడైనా అడుగుతున్నా నేను, ఊరికే అవాస్తవాలంతా మాట్లాడద్దండి. సాక్ష్యాధారాలు ఏదైనా ఉంటే చూపించండి. నేను సాక్ష్యాలతో నిరూపించినాను, నా దగ్గర డబ్బులు తీసుకునేది వాస్తవము, నాకు 40 లక్షల రూపాయలు రావాలి, ఖచ్చితంగా రావాలి. నేను ప్రమాణం చేసేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నాను. రోజా మేడం కానీ నాకు చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి, నా కుమారస్వామి అన్న కానీ మా రోజా మేడం కానీ నాకు మాట ఇవ్వలేదని చెప్పండి. ఈ విషయం నియోజకవర్గం అంతా తెలుసు, ఎవరు చైర్మన్ అని చెప్పి అనుకున్నారు అనేది నియోజకవర్గం అంతా చెప్పు. నేను డబ్బు ఇచ్చింది కూడా నియోజకవర్గం అంతా తెలుసు. కాబట్టి నేను కుమారస్వామి అన్నని కానీ రోజా మేడంనే అడుగుతున్నాను, మీరు నాకు మాట ఇచ్చి నన్ను ఏమార్చలేదా? నేను కాణిపాకం వచ్చి నేను సత్యం చేస్తాను, మీరు నా దగ్గర ₹1 కూడా తీసుకోలేదన్నట్టు, పదవి ఇస్తామని చెప్పి ₹1 కూడా తీసుకోలేదన్నట్టు మీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పేయండి. బేషరతుగా నేను వచ్చి మీడియా ముందునే క్షమాపణ అడిగి వెళ్ళిపోతాను, నేను చేసిన తప్పు అనేసి. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత సత్యం మాట్లాడిన రికార్డింగ్ నా దగ్గర ఉందన్న, అది కూడా మీకు చూపిస్తాను. ఆడ మాట్లాడి మీడియం అది కాదు నేను ఇంకా వాళ్ళ దగ్గర తిరిగి అలిసిపోయి వాళ్ళు మేము అంత ఇవ్వలేము, నువ్వు 29 లక్షలు అయితే ఇవ్వగలుగుతాం, ఇవ్వము మేము అసలు 29 లక్షలు అయితే ఇవ్వగలుగుతాము, తీసుకొని పో, అది కూడా ఇస్తాం తీసుకొని పో అని నెగ్లెక్ట్గా మాట్లాడినారన్న. ఇంక విధి లేని పరిస్థితుల్లో నేను ఏం చేయలేని పరిస్థితుల్లో దానికి కూడా ఒప్పుకున్నాను. నేను దాన్ని కూడా మీడియా ముఖంగా వస్తానంటేనే మమ్మల్ని 2 నెలలు టైం అడిగాడు, 2 నెలల తర్వాత కూడా వెళ్తే మళ్ళీ 1 నెల అడిగాడు. అన్న ఇప్పుడే లేట్ అయిపోయింది కదా, దానన్నా ఇస్తానని దానన్నా ఇచ్చేయని రిక్వెస్ట్ చేసుకున్నాను. నేను దాన్ని కూడా ఇవ్వకుండా మనిషి 2 నెలలు 3 నెలలు 1 నెల 2 నెలలు అంటే గడిపేసరికి నేను ఇంక వీలు లేదని చెప్పి మీడియా ముఖంగా తెలియజేద్దామని చెప్పి వస్తే అప్పుడు వెనక్కి పిలిచి డబ్బు ఇస్తాంరా అని వెనక్కి పిలిచి 9 లక్షలు ఇచ్చారు ఒకసారి. తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ ఒక నెల దాని గురించే ఎత్తలేదు, అడిగి అలిసిపోయేసరికి మళ్ళీ మీడియా ముఖంగా చెప్పుకుందామని చెప్పి వస్తే తర్వాత 4 లక్షలు ఇచ్చారు. ఇలాగ 13 లక్షలు చేరింది. నేను కాదనడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే నాకు 40 లక్షల రూపాయలు రావాలి, 29 లక్షలకంతా ఇంక ఒప్పుకునేది లేదు. నేను తిరిగి అలిసిపోయి ఇంత దూరం వచ్చాక నేను ఇంక 29 లక్షలకైతే ఒప్పుకునేది లేదు. అతనేదో నేను ఇచ్చేస్తాను, నేను వ్యాపార నిమిత్తం తీసుకున్నానంటే, నీ వ్యాపారం నిమిత్తం తీసుకునే వాళ్ళకి ఊరికే ఎట్టిస్తామని ఆయన మన బంధువా? ఈ కాలంలో ఎవరు ఒక స్లిప్ కూడా రాసుకోకుండా, ఒక కాగితం రాసుకోకుండా వ్యాపార నిమిత్తం ఎట్ట తీసుకుంటాము? అతనేమన్నా ఎట్టిస్తాము? అసలు తెలియని పర్సన్కి ఎట్టిస్తాము డబ్బులు? అంత డబ్బులు ఎట్టిస్తాము? మా పక్కెళ్ళి కూడా కాదు అతనిది. మాకు అందులో మేము అప్పు చేసి అతని దగ్గర ఇవ్వాల్సిన అవసరం అయితే నాకు లేదు కదా.
మా ఇంటికి వచ్చి మా ఇంటికి వెళ్ళినాక ఫోన్ చేసి మాట్లాడినాడు అన్న. మాట్లాడి కుమారస్వామి అన్న మా విషయమే దీనికి సంబంధం లేదు, నేను డబ్బులు తీసుకుని నేను ఇస్తాను అంటాడు. మాట్లాడి ఉండాలి కదా, ఆ విధంగా అయితే మాట్లాడి ఉండాలి కదా. ముందు నాకు సంబంధం లేదు, వాళ్ళపై అడుక్కోని అతను చెప్పు మాట్లాడు. ముందు మాకు సంబంధం లేదు, మీరు పోయి అడుక్కోండి అని అతను. మళ్ళీ తర్వాత నాకే ముందు మాట్లాడింది పెట్టు, నేనే ఇచ్చుంటాను కదా, మీరు పోకుండా మీడియా ముందు పోకుండా నేను ఇచ్చుంటాను, ఎందుకు పోయినారు మీరు అని మళ్ళీ తర్వాత ఆయన ఫోన్ చేశాడు. ఆడియో రికార్డు కూడా ఉంది. అతను వచ్చి నేను రికార్డు ఉంది నేను పెడతాను అనేసి అంటే మీరు పూర్తిగా ఈయనుంటే తెలిసి ఉండాలన్నా. అవి రికార్డు కూడా మీకు రిలీజ్ చేస్తాను నేను. 40 లక్షలు తీసుకున్నాడన్నా. ఇది ఆయన కూడా ఒప్పుకున్నాడు, నువ్వు ఒప్పుకున్నావు, ఇస్తే కదా మా డబ్బులు తీసుకున్నాను, ఒప్పుకుంటున్నాను, ఇస్తే కదా. ఇస్తే కదా 30 నెలలు అయిపోయింది కదా, 34 నెలలు అయింది. రోజులు పెట్టుకుంటే వడ్డీ ఎంత అయింది, మేము వడ్డీ కట్టలేక వస్తాము. ఇలాగ చేస్తే ఎట్లా? కాదమ్మా, ఇంత డబ్బు తీసుకుని మళ్ళీ రెడీ చేసి నువ్వు ఏం తిన్నోళ్ళలాగా ఉంటే దీనిలో 40 లక్షలు ఇచ్చినట్టు 40 లక్షలు తీసుకున్నట్టు నేనైతే పోయి ఇచ్చినట్టు ఉందన్న. ఇంకోటి మేము ఇంటికాడకు పోయినాక నువ్వు వాడికి ఎందుకు పోయినావు, వాళ్ళ పేరు ఎందుకు తీసుకొచ్చినావు, నువ్వు వాళ్ళ కుమారస్వామి పేరు ఎందుకు తీసుకొచ్చినావు, రోజా పేరు ఎందుకు తీసుకొచ్చినావు, నేను కదా తీసుకున్నాను అని ఒక మాట కూడా మాట్లాడలేదు అతను. చూడండి మీరు దీన్ని కూడా వినండి. వ్యాపార నిమిత్తం తీసుకుంటే ఇది ఎట్లా మాట్లాడతాడు. వ్యాపార నిమిత్తం తీసుకుంటామంటే నేను వ్యాపార నిమిత్తం తీసుకున్నాను కదా, వాళ్ళ పేరు ఎందుకు లాగినా అనాలి కదా, అనలేక చూడని చెప్పాను. వ్యాపార నిమిత్తం తీసుకుంటే వాళ్ళ పేరు ఎందుకు ప్రస్తావించినావు, నేనే కదా, వాళ్ళు ఎందుకు లాగినావు మధ్యలో, నేనే కదా అని ఉండాలా. మాట్లాడినారు, డబ్బులు కూడా తీసుకున్నారు, వచ్చినారు కదా మీకు 27 లక్షలు కొంచెమే ఇవ్వాలి కదా. ఇవ్వాలనా డబ్బులు తీసుకుని ఇప్పుడు 13 లక్షలు తీసుకున్నాము, 40 లక్షలు తీసుకున్నా, అట్లా 13 లక్షలు తీసుకుని మిగిలిన ఇవ్వాలి కదా. 29 లక్షలునా నువ్వు ఏమో చెప్పావు, నువ్వు 1 రూపాయలు చెప్తే ఇవ్వస్తారా అలా. ఒక నిమిషం, 29 లక్షలు మీరు ఇచ్చింది, 13 లక్షలు తీసుకున్నారు, ఇంక ఇవ్వాల్సింది 16 లక్షలు. నువ్వు తెల్లారా మాట్లాడినావు, మళ్ళీ ప్రెస్ మీటింగ్ పోయినావు, నువ్వు అది ఇదని చెప్పుంటావు. 40 లక్షలు ఇచ్చినట్టు ఎవరు కాదు, 40 లక్షలు ఇస్తాను కదా. అవును, 40 లక్షలు ఎవరి కాడ ఇచ్చినావు, ఎవరి కాడ 40 లక్షలు ఇచ్చినావు, నీ కాడ ఇచ్చింది నా కాడ ఇచ్చింది 29 లక్షలు ఇచ్చినాడు. 20 మా దగ్గర ఒప్పుకోకూడదు, మా దగ్గర ఒప్పుకోవాలి, మేము నచ్చిపోయింది ఇక్కడ. మా కాడ ఆలోచిస్తుంది నీకు 40 లక్షలు ఎలా వచ్చిన కూడా రాని ఒప్పుకున్నాను. తీసుకున్నాను, 29 లక్షలు తీసుకున్న దాంట్లో 13 లక్షలు తీసుకున్నారు. అదే ఇప్పుడు 13 లక్షలు తీసుకున్నారు కదా. 14 లక్షలు మేము 14 లక్షలు నేను కుమార్ అన్నకి లేదని అడతాను దీనిలో. నువ్వు ఎత్తుకున్నావు కుమార్ అన్నకి లేదంటే అదంతా వద్దు నీకు అని మాట్లాడతాను. ఒక నిమిషం నీ కాడ ఇప్పుడు లేదు కాడ నేను తీసుకోలేదని నీకు చెప్పినానా.
కాదు ఎందుకని తీసుకునింది ఆయన మీద నమ్మకం మీరంతా చెప్పే కదా డబ్బులు ఇచ్చినారు. నేను చెప్పేది తీసుకుంది వాచ్పోయినా కదా నేను తీసుకున్నాను చెప్పిన సాయంత్రం కానీ నేను ఫోన్ చేస్తాను. తీసిచ్చినారు డబ్బు. అవునక్క నేను సాయంత్రం నీకు ఫోన్ చేస్తాను అని చెప్పినాను. అంతే పిన్న ప్రెస్ మీట్ లో చెప్పాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకంటే సంబంధమా? సాయంత్రం పోవాలా? అవునక్క ఇప్పుడు వాళ్ళకంటే సంబంధమా? ఇప్పుడు నిన్న పోయినారు, నిన్న మా అన్నని పిలిచినారు, నిన్న పోయి పిలిచి 2 గంటల కుమారానికి నేను అడుగుతా ఉన్నాను కదా, వాళ్ళకి సంబంధం లేదన్నప్పుడు నేను అడుగుతాను. నువ్వే కదా చెప్పాలా? నువ్వేమన్నావు? ముందు ప్రెస్ మీట్ లో నాకు సంబంధం లేదన్నాడు. నెక్స్ట్ ప్రెస్ మీట్ లో ఉంది వాళ్ళకి సంబంధం లేదు, నేనే ఇస్తాను. అదే చెప్తున్నాడు వచ్చి, అందుకే నేను ఇచ్చింది చెప్తా. అంతే కాదు ఇప్పుడు నీకు ఇవ్వాల్సిన 16 లక్షలే కదా, నేను ఇవ్వకుండా పోతానా? ఒప్పుకుని కర్మానికి 16 లక్షలు తీసుకోవాలి. ఇంకా ఒప్పుకోవాలి కదమ్మా. ఇప్పుడు మేము అవన్నీ వద్దు. నీ డబ్బు ₹1 ఎంత తీసుకున్నావో అంతే చెప్పనవుతుంది. నువ్వు కొన్ని మంది 70 లక్షలు అన్నావు, కొన్ని మంది 50 లక్షలు, నేను ఎప్పుడు అన్నాను? 40 లక్షలు చెప్తావు. నేను ఎవరి దగ్గర 70 లక్షలు ఎవరు కూడా చెప్పలేదు. 70 లక్షలు అడిగితే మేము 40 చెప్పుకున్నామని చెప్తాం. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి ఇచ్చినావా డబ్బా? వాళ్ళకి ఇచ్చినావా? లేదు డబ్బా కుమారానికి ఇచ్చిన మాట దాటేస్తాడు చూడండి. ఇప్పుడు నీకు 13 లక్షలు సరిపోయిందా? ఏంది ఇప్పుడు మాట దాటేస్తాడు. నిన్న ప్రెస్ మీట్ ముందరే చెప్పినాడు, నేను 40 లక్షలు తీసుకుని వాస్తవంగా చైర్మన్ కి ఇచ్చినానని చెప్పాను. చైర్మన్ కోసం ఇచ్చినాను కదా, 40 లక్షలు అంటే అవునుకా అన్నాడు. అవునుకా, నేను మధ్యవర్తినే కదా, నాకేంకా సంబంధం ఉంది, నన్ను ఎందుకు అడుగుతున్నావుగా, వాళ్ళు ఇంకా మీకు ఇలేదా, నేను మాట్లాడతానుక, నేను మాట్లాడి నీకు సాయంత్రం చెప్తానుక అన్నాడు. అదే మీడియా ముందరే చెప్పినాడు. వచ్చి నేనే తీసుకున్నాను, వ్యాపారం కోసం అప్పు తీసుకున్నానని మళ్ళీ ఇది సంబంధం, వాళ్ళకి సంబంధం లేదని మాట్లాడుతున్నారు. అసలు మాకు ఆమెకి డబ్బే మా దగ్గర ఇవ్వలేదు. వాళ్ళు టీడీపీ వాళ్ళు అభియోగం చేస్తూ తప్పుడు అభియోగం చేస్తున్నారు మా మీద చెప్పారు. ఇప్పుడు డబ్బు తీసుకున్న అతను వాళ్ళ దగ్గర ఎందుకు ఇన్వాల్వ్ అయినారు మీరు? నేనే కదా తీసుకున్నానని నాతో మాట్లాడుండాలి. నేను అదే చెప్తున్నానన్నా, వాళ్ళు నాకు 40 లక్షలు ఇవ్వాలి. నేను నిన్న కూడా